హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి పిజ్జా మినీ బైట్స్. దానికి నేను దోశ బ్యాటర్ అండ్ హోమ్ మేడ్ సాస్ అండి, ఇది చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అండ్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. దీంట్లో నేను హోమ్ మేడ్ పన్నీర్ అండి, ఇది స్మాల్ పీసెస్లో కట్ చేసుకున్నాను. అండ్ గ్రేటెడ్ క్యారెట్, క్యాప్సికమ్ స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నాను. అండ్ కార్న్స్ అండి, బాయిల్ చేసి స్టీమ్ చేసి పెట్టుకున్నాను. అండ్ టమాటోస్. ఇది చీజ్ అండి. దీంట్లో మీరు పెప్పర్ పౌడర్, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిపైన నేను బ్యాటర్లో సాల్ట్ వేసాను కాబట్టి అవి ఏమీ యూస్ చేయలేదు. ఇప్పుడు మనం చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లెక్క వేసుకోవాలండి. దోశ బ్యాటర్ని కొంచెం థిక్ వేసుకోవాలి. ఇదే అండి ఇప్పుడు మినీ బైట్స్కి మనకు బేస్, పిజ్జా బేస్ లెక్క చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుందండి. ఈ దోశ బ్యాటర్ కూడా నేను మిల్లెట్స్ వేసాను. కొంచెం ఆయిల్ వేసి క్యాప్ పెట్టి ఒక 2 or 3 minutes అలా వదిలేయాలి. ఇది ఇప్పుడు అయిపోయింది కదండి. ఇవి మనం ఫ్లిప్ చేసుకోవాలి బ్యాక్ సైడ్. ఇది ఎక్కువ ఏం అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ సైడ్, ఎందుకంటే మళ్ళీ మనం పెడతాం కాబట్టి ఒక 1 minute ఉంచి తీసేయడమే. కొంచెం కూల్ అవ్వాలండి. కొంచెం కూల్ అవుతే ఇలా అప్పర్ పైన బేస్ ఉంది కదండి, దానిపైన మనం ఈ వెజ్జీస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బేస్ పైన కొంచెం మనము పిజ్జా సాస్ అండి, ఇది హోమ్ మేడ్. మీకు కావాల్సింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. టమాటో సాస్ కూడా హోమ్ మేడ్ అండి, నాది నేను చేసేది. ఇలా మొత్తం కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఫస్ట్ మనం చీజ్ వేసుకుందామండి. కొంచెము గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం చీజ్ వేసుకొని తర్వాత 1 by 1 వెజ్జెస్ వేసుకోవాలండి. క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, పన్నీర్, కార్న్, ఇలా 1 by 1 అన్ని వెజ్జెస్ వేసేసుకోవాలి. ఇలా అన్ని వెజ్జెస్ వేసుకున్నాక దీనిపైన మనం కావాలంటే పెప్పర్ పౌడరు, సాల్ట్ వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఏం వేయట్లేదు కిడ్స్కి. మళ్ళీ దానిపైన చీజ్తోని కవర్ చేసేయాలి. దీనిపైన నేను ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేస్తున్నాను. వాళ్ళ స్పైస్కి తగ్గట్టు చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో అయిపోయిందండి, రెడీ అయింది. దీన్ని ఇప్పుడు మనం బేక్ చేసుకున్నాం. బేక్ అంటే ప్యాన్లోనే మనం క్యాప్ పెట్టి ఉంచాం కదా, దాంట్లో కొంచెం బటర్ వేసేసి ఇవి మెల్లిగా పెట్టేసి క్యాప్ పెట్టేయాలి. ఇలా ఒక 2 to 3 minutes ఉంచేస్తే సరిపోతుంది. ఇప్పుడు చీజ్ అంతా మెల్ట్ అయిందండి, చూసారు కదా, బైట్స్ రెడీ అయిపోయాయి. ఇవే అండి స్మాల్ మినీ హెల్దీ పిజ్జా బైట్స్. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం దోశ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మినీ బైట్స్ రెడీ. ఇలా బాక్స్లో పెడితే పిల్లలకు కూడా ఈజీగా తినడానికి బాగుంటుందండి. సేమ్ ఇదే మనం దోశకి రోల్ ఎలా చేసుకోవాలో సేమ్ అదే ప్రాసెస్లో నేను చూపిస్తాను. ముందుగా మనం ప్యాన్ హీట్ చేసుకొని దోశ వేసుకోవాలండి. ఫస్ట్ మంచిగా దోశ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనం డైరెక్ట్ పెనం పైనే వేసేస్తున్నాను నేను. ఇలా దోశ వేసేసుకొని నేను సాస్ ఏం యాడ్ చేయట్లేదు, డైరెక్ట్ అన్ని వెజ్జెస్ మిక్స్ చేసేసి దీనిపైన వేసేస్తున్నాను. అన్ని వెజ్జెస్ మిక్స్ చేసి దీనిపైన వేసేసి దీనిపైన డైరెక్ట్ అలానే చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసేస్తాను. దీంట్లోనే వేసేసాక దీనిపైన చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసేయాలి. చీజ్ కూడా దీనిపైన వేసేసేయాలి. బటర్ వేసుకోవాలి కొంచెం. ఆరిగానో యాడ్ చేసాం కదా, ఇప్పుడు నేను దీంట్లో చీజ్ అండ్ బటర్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవడం అండి. పెనం పైన మెల్లగా దోశ సైడ్ కింద తీసేసి అయిపోయిందండి. ఇది ప్రెస్ చేసుకుంటూ రోల్ చేయాలండి, అప్పుడు అది విడిపోదు. ఇలా కొంచెం ప్రెస్ చేసి రోల్ చేయాలి.
ఇలా రోల్ చేసుకుంటే దోశ రోల్స్ రెడీ అండి. ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది మనం పిజ్జా కట్టర్తోని కట్ చేసుకుంటే పీసెస్ పిల్లలకు తినడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. పిజ్జా కట్టర్తో నేను స్మాల్ పీసెస్ కట్ చేస్తున్నానండి. దోశ రోల్స్ రెడీ అండి. మనం పన్నీర్ని గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు. మనకి ఏ వెజిటేబుల్స్ కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా బాగుంటుందండి. ఇలా సేమ్ ఇదే ప్రాసెస్లో ఏ వెజిటేబుల్స్ బీట్రూట్, క్యారెట్ 2 మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. రెడీ అండి దోశ రోల్స్. 2 ఈజీ ప్రాసెస్ అండి. కిడ్స్ బాక్స్లకి చాలా బాగుంటుంది అండ్ హెల్దీ, హై ప్రోటీన్ ఉంటాయండి. అన్ని వెజ్జెస్ దాంట్లో వేస్తాం కాబట్టి వాళ్ళు పిజ్జా ఫ్లేవర్ లైట్గా అలాంటి టచ్ అప్ ఇస్తే ఈజీగా తినేస్తారు. చూసారు కండి, ఈజీ స్మాల్ బైట్స్ పిజ్జా అండ్ దోశ రోల్స్. 2 ఈజీ రెసిపీ అండి. క్విక్గా అయ్యే రెసిపీ, హెల్దీ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.